వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకు రాబోయే రోజుల్లో కాబోయే ప్రత్యర్థి అయిన లోకేష్ విషయంలో గాబరా పడుతున్నట్టున్నారు. ఆయన చంద్రబాబు కంటే కూడా లోకేష్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ మీద కూడా పెద్దగా దృష్టి సారించలేదు, కానీ లోకేష్ మీద మాత్రం సీరియస్గా వ్యూహరచన చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే పెద్దవాడు. వచ్చే 5 ఏళ్ల తర్వాత ఆయన యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయనకి 73 ఏళ్ళు, మరో 2 నెలల్లో 74 వస్తాయి. 5 ఏళ్ల తర్వాత ఆయన 80కి దగ్గర పడతారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పగ్గాలు లోకేష్ చేతికి వస్తాయి. లోకేష్ జగన్ కంటే 10 ఏళ్ళు చిన్నోడు. జగన్లాగా నాలెడ్జ్ లేనివాడు కాదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. రాజకీయం చేయటంలో చంద్రబాబుకు లోకేష్కు చాలా తేడా ఉంది. చంద్రబాబువి డిఫెన్సివ్ పాలిటిక్స్, దూకుడుతనాన్ని ఆయన ఇష్టపడరు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నాయకత్వం నుంచి చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక కేడర్లో దూకుడు తగ్గడానికి చంద్రబాబే ప్రధాన కారణం. దీన్నే జగన్మోహన్ రెడ్డి ఆయుధంలా మార్చుకున్నాడు. టీడీపీ శ్రేణుల్ని వెంటాడాడు, వేటాడాడు. కానీ ఇప్పుడు లోకేష్ టిట్ ఫర్ టాట్ అంటున్నారు. నువ్వు ఒకటి కొడితే నేను 2 కొడతా అంటున్నారు. ఇవాళ రెచ్చిపోయిన వాళ్ళందరూ అధికారులు, నాయకులతో సహా ఎవరిని వదిలిపెట్టమని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. అలాగే ఒక మాట అంటే ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఆ మాట మీద నిలబడుతున్నారు. చంద్రబాబు సిలబస్కు భిన్నంగా లోకేష్ ఉంటాడు. చంద్రబాబుని ఎంత ఇబ్బంది పెట్టినా అధికారంలోకి వచ్చాక ప్రతీకారం గురించి ఆయన పట్టించుకోరు. మనది ప్రజాస్వామ్యం, సిస్టమేటిక్గా ఉండాలంటూ అకాడమిక్ కబుర్లు చెప్తారు చంద్రబాబు. లివ్ లెట్ లివ్ అనేది ఆయన పాలసీ. ఆయనలో ఉన్న ఈ నేచర్ వల్లే ఇవాళ కొడాలి నాని, వల్లభనేని వంశీ, తమ్మినేని సీతారాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. మాట అంటే గుర్తుపెట్టుకుని తాట తీస్తాడనే భయం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు తర్వాత నాయకుడిగా ఎమర్జవుతున్న లోకేష్లో చంద్రబాబులాగా సహించే తత్వం లేదు. అందుకే లోకేష్ని చూసి జగన్ భయపడుతున్నాడని చెప్పాలి. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం మీద మల్లగుల్లాలు పట్టడానికి కూడా కారణం ఇదే. 2019లో లోకేష్ను ఒకసారి ఓడించాం, 24లో కూడా రెండోసారి ఓడిస్తే రాజకీయంగా లోకేష్ ఎదుగుదలకు శాశ్వతంగా తలుపులు మూసినట్టు అవుతుందన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకే మంగళగిరిలో చెస్ ఆటలో పావులు కదిపినట్టుగా అభ్యర్థులను మారుస్తూ ఉన్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి పద్మశాలి వర్గానికి చెందిన గంజి చిరంజీవిని మంగళగిరికి ఇన్ఛార్జిగా నియమించాడు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహించి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీ నుంచి రాజీనామా చేశారు. ఈ ఆళ్ల వ్యవహారం చాలా ఉంది. చిరంజీవి విషయం అయిపోయాక చెప్తాను. చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించిన పక్షం రోజుల తర్వాత వైసీపీ చేయించుకున్న సర్వేల్లో లోకేష్ చిరంజీవి కంటే చాలా ముందున్నాడు. అప్పటికే లోకేష్ నియోజకవర్గంలో ప్రజలందరినీ కలవటం, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం వల్ల ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని తప్పించి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను ఇన్ఛార్జిగా నియమించారు. నేను మాట అంటే మాటే, మాట తప్పను, మడం తిప్పను అంటూ బహిరంగ సభల్లో గొంతు చించుకుని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి నెల రోజులకే మంగళగిరిలో మాట తప్పి చిరంజీవికి షాక్ ఇచ్చాడు. చిరంజీవి స్థానంలో కాండ్రు కమలను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ కరకట్ట కమల్ హాసన్ రంగప్రవేశం చేశాడు. తన స్థానంలో గంజి చిరంజీవిని ప్రకటించినందుకు ఆగ్రహించి పోయిన సంవత్సరం డిసెంబర్ 11న వైసీపీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి. జగన్ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి విషయాన్ని గాలికి వదిలేశాడని, ప్రజలకు నా ముఖం ఎలా చూపించేదని విమర్శలు గుప్పించారు అప్పట్లో. వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందన్నారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని షర్మిల గారి సమక్షంలోనే జనవరి 21న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళే ప్రశ్నే లేదన్నాడు. జగన్ రాజధాని నిర్మించకపోవడం వల్ల ఈ ప్రాంతం నష్టపోయింది, ఈ ప్రాంత రైతులు నష్టపోయారు, వాళ్ళకి మొహం చూపించలేకపోతున్నానంటూ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఏం వెళ్ళాలంటే పెనుమా కానివ్వండి, గుండవల్లి కానివ్వండి, నెడమర్రు కానివ్వండి, నవలూరు కానివ్వండి, ఈ గ్రామాలు ఏ మొహం పెట్టుకుని పోతామండి మనము. ఒకవైపు రాజధాని 3 రాజధానులు అనగానే రేట్లు పడిపోయినాయి. పిల్లల పెళ్లికో, చదువులకో, లేకపోతే పిల్లలకి ఇచ్చిన కట్నాలకి వాళ్ళ అవతల వాళ్ళ ఒత్తిళ్లతో ఆ భూమిని అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కావట్లా. ఎందుకంటే ఏం వెళ్ళాలంటే పెనుమా కానివ్వండి, గుండవల్లి కానివ్వండి, నెడమర్రు కానివ్వండి, నవలూరు కానివ్వండి, ఈ గ్రామాలు ఏ మొహం పెట్టుకుని పోతామండి మనము. వాస్తవానికి రాజధానిని పాడుపెట్టడంలో ఈ కరకట్ట కమల్ హాసన్ పాత్ర కూడా చాలా ఉంది. ఈ విషయాలన్నీ మీ అందరికీ చాలా వరకు తెలుసు. తెలియని విషయం ఏంటంటే,
ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న అయోధ్యరామరెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. తమ్ముడు పార్టీ మారటంతో అన్నకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. దీంతో అన్న అయోధ్యరామరెడ్డికి సీన్ అర్థమైపోయింది. అప్పటికే మంగళగిరిలో కాండ్రు కమలను ప్రకటించినా కూడా వైసీపీ లేవకపోవడంతో అసహనంతో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని అయోధ్యరామరెడ్డి కలిశారు. మీ తమ్ముడిని తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం అయోధ్యరామరెడ్డికి చెప్పడంతో ఆయన తన తమ్ముడిని సీఎం దగ్గరికి తీసుకెళ్లారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజల గురించి, మంగళగిరి గురించి, రైతుల గురించి ఫైట్ చేస్తా అని పులిహోర కబుర్లు చెప్పిన కమల్ హాసన్ పేదల అభ్యున్నతి, మంగళగిరి అభ్యున్నతి జగన్తోనే సాధ్యం, ఆయన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్ళనని ప్రకటించేశాడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మంగళగిరి గ్రామాల్లో వెళ్తాడో చూడాలి. ఇప్పుడు బహుశా ముఖం చూపించలేక బురక కప్పుకొని తిరుగుతాడేమో. గతంలో పార్టీలు మారే వాళ్ళని ఆయారాం గయారాం అని ఎగతాళి చేసేవాళ్ళు. ఉత్తర భారతదేశంలో ఇది ఫేమస్ నానుడి. రాజకీయ వర్గాల్లో పార్టీలు మారినప్పుడల్లా ఆయారాం గయారాం అంటూ ఉంటారు. ఇది ఎందుకు వచ్చిందంటే 1967లో హర్యానాలో ఒక ఇండిపెండెంట్గా గెలిచిన గయాలాల్ అనే పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్లోకి ఫిరాయించాడు. మళ్ళీ వెనక్కి కాంగ్రెస్లో చేరాడు. మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్లో చేరాడు. ఇదంతా కూడా కేవలం 15 రోజుల వ్యవధిలో జరిగింది. 15 రోజుల్లో 4 సార్లు పార్టీలు మారాడు అతను. అప్పటి నుంచి తరచుగా పార్టీలు మారే వాళ్ళని ఈయన పేరుతోనే సంబోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆంధ్ర గయారాం నెల రోజుల్లో 2 సార్లు పార్టీ మారాడు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి కాదనుకుంటే మళ్ళీ అతన్ని కలవటానికి కూడా ఇష్టపడరు. కానీ మంగళగిరిలో లోకేష్ని ఎలాగైనా ఓడించాలన్న సంకల్పం తీసుకున్నట్టున్నాడు. అందుకే అన్ని శక్తులను కలుపుకొని లోకేష్ మీదకు పంపాలని చూస్తున్నాడు. కరకట్ట కమల్ హాసన్ని చేర్చుకోవడానికి ప్రధాన కారణం లోకేషే. ఒకవేళ మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఫ్యూచర్లో తనకు ఇబ్బందులు తప్పవని, ఇక్కడే క్లోజ్ చేస్తే సమస్యలు ఉండవని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తాడేపల్లి ప్యాలెస్లో మంగళగిరి మీద ఎక్కువ చర్చ జరుగుతోందని వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.